ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా స్వల్ప, అతి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాలు తెలుసుకోవాలి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేస్తున్న ఖరీఫ్కు అనువైన స్వల్పకాలిక వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గాని సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక సన్నగింజ రకము KNM 1638. ఇది కూనారం పరిశోధనా స్థానం నుంచి కూనారం వరి 2 పేరుతో 2021 సంవత్సరంలో విడుదలైంది. ఈ రకము పంటకాలం 120 నుంచి 125 రోజులు. గింజలు సన్నంగా ఉంటాయి. BPT 5204 కంటే సన్నంగా ఉండి మంచి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఈ రకము స్వల్పకాలిక రకం కావడం, గింజలు సన్నంగా ఉండడం, దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం ఈ మధ్య కాలంలో రైతాంగంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. మన తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా రైతులకి ఆదరణ పొంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకం KNM 1638 అనేటువంటి రకాన్ని కూడా మనం ఈ తెలంగాణలో వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకాలు 2 ఉన్నాయి. ఇవి కూడా మనము ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవచ్చు. ఒకటి JGL 28500